ప్రజల కోసం వైఎస్ఆర్ ఒక అడుగు వేస్తే జగన్ 2 అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తండ్రికి మించిన పట్టుదల దార్శనికతతో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం కారు చీకటిమయంగా మారిందన్నారు. జగన్ అధికారంలోకి వస్తేనే చీకటి తొలగిపోతుందని ప్రజలు నిర్ణయానికి వచ్చారన్నారు సజ్జల. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గతంలో కంటే మెరుగైన పాలన అందివ్వడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో దూసుకొని రావడం ఖాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలు దాన్ని అవసరంగా గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు కాబట్టి రావడం ఖాయం. అంతకంటే మెరుగైన పాలన, ఇంకా మరింత మేలు పాలన అందించడం ఖాయం. దీనికి ఎక్కడి నుంచి ఇదవుతుందంటే ఇప్పుడున్న ఈ చీకట్లో ఏదైతే ప్రస్తుతం తోశారో ఇప్పుడున్న పాలకులు రాష్ట్రాన్ని, అక్కడే మనకు ఆ విలువ తెలుస్తుంది. నిజమైన ప్రజల్లో కంటిన్యూస్గా ఉంటున్న పార్టీగా, ప్రజల్లో మమేకమైన పార్టీగా, దీనికి ఇంతకంటే వేరే సాక్ష్యం అక్కర్లేదు. మనం ఉన్నామనడానికి, ప్రజల్లో ఉన్నామనడానికి, ప్రజలతోనే ఉన్నామనడానికి, అండ్ ప్రజలు మనల్ని ఆదరిస్తున్నారనడానికి కూడా ఇదే సాక్ష్యం. అండ్ రేపు నేను ఇంతకుముందు అన్నట్టు బ్రహ్మాండమైన దీంతో మళ్ళీ రాబోతున్నాం. ఆ కొత్త పాతది ఏదో గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పాలన ద్వారా వచ్చిన వెలుగు ఏదైతే ఉందో మరింత దేదీప్యమానంగా ఉంటుందని ప్రజలందరికీ భరోసా ఇవ్వగలిగిన దీంట్లో ఉన్నామని చెప్తూ, రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి మనల్ని ఇలాగే నడిపించాలి. 4-19 వారు పోయింది మళ్ళీ చరిత్ర ఇంకోసారి. సరే, ఆయనకున్న అవకాశవాద పొత్తులు తీసుకుని ఏదైనా చేయగలిగిన సామర్థ్యంతో కావచ్చు, ఆఖరి నిమిషంలో అడ్డగోలు పొత్తులు పెట్టుకుని పోవడం వల్ల కావచ్చు. పొత్తులు లేకుండా ఆయన ఎప్పుడు వచ్చింది దాఖలా లేదు, రాలేడు కూడా, ఆయనకు తెలుసు. మీడియా పవర్ దాన్ని యూజ్ చేసుకోవడం కావచ్చు, తాను ఏది అనుకుంటే అలాంటి చిత్రం ప్రదర్శించగలిగిన సామర్థ్యం కావచ్చు. అలాంటి దాంతో వచ్చి 2024లో బహుశా ఇంకోసారి ఎవరికి ఇవ్వదు. ఇన్నిసార్లు చరిత్ర అవకాశం ఉంది. ఆయనకేదో సుడి ఉన్నట్టుంది. అధికారంలోకి రావడమే పరమావధిగా పనిచేస్తారు కాబట్టి దాని మీద అంతగా మోజుంది. కానీ మళ్ళీ ఇచ్చి విధి ఆయనకి ఇచ్చినట్టుంది. 4-19 వారు పోయింది.